అందరికీ నమస్కారం. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ మరియు మాదాపూర్. ఈ మధ్య కాలంలో నేను ఒక 2, 3 కేసులు చూశాను. మంప్స్ కేసులు. పెద్ద గిట్లా వాళ్ళు ప్రయాణాలు చేసి వచ్చారు. ఒక లేడీ, ఒక 50 సంవత్సరాలు ఏమో ఉంటాయి. ఇంత పెద్దగా ఉబ్బినాయి. దాని తర్వాత ఆల్రెడీ ఆమె ఆస్తమా పేషెంట్ కాబట్టి మళ్ళీ వచ్చారు. మీరేదో మందులు ఇచ్చారు సార్, మొత్తం గదవలని ఉబ్బినాయి సార్ అని వచ్చారు. సో మందుల వల్ల అనుకున్నారు. అది చూస్తే అది మంప్స్. ఎక్కడికి పోయి వచ్చారంటే వీళ్ళు ఏదో టూర్లో పోయి వచ్చారు. మంప్స్ కేసు అది. అంటే దాన్ని బట్టి ఈ మధ్య వస్తున్నటువంటి వార్తలు చూసిన తర్వాత కేరళలో, దాని తర్వాత యూపీలో, రాజస్థాన్లో, సో అక్కడక్కడ కేసులు బయటకు వస్తున్నాయి అన్న తర్వాత నాకు కూడా అనిపించింది, ఓహో ఎందుకేనా ఈ కేసులు, ఎప్పుడు చూడని కేసులు ఈ మధ్య చూసాము అనేటటువంటిది చిన్నపిల్లల్లో కూడా కొంతమందిలో చూడటం అనేది జరిగింది. అంటే చాలామంది ఈ మధ్య కాలంలో మంప్స్ కేసులు చూస్తూ ఉన్నారు. మంప్స్ అనేది అసలు ఒక చిన్నప్పుడు ప్రతి వాళ్ళకి వచ్చేది. అప్పుడు మీరు జిల్లేడు పాలు రాసుకోవటం, అలా కొంతమంది ఇంకా చిన్నప్పుడేమో నల్లటి ఈ కార్బన్ పేపర్ ఇక్కడ అతికేయటం, దానికి హోల్స్ ఉంటాయి, ఇలా పెట్టుకొని తిరిగేవాడు ఊర్లలో. ప్రతి వాళ్ళకి వచ్చేది. సో కామన్ ఏజ్ గ్రూప్ ఏంటంటే 2 to 12 years మధ్య వస్తుంది. ఈ మధ్య ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా 5 నుంచి 9 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది, 2 to 12 years మధ్యన. సో ఇది ఒక వైరల్ డిసీజ్, పారామిక్సో వైరస్ అంటాం. ఈ వైరస్ వల్ల వచ్చేటటువంటి జబ్బు. ఇది దేనికి మెయిన్గా అంటే సెలైవా ద్వారా కానీ, నీటి బిందువుల ద్వారా కానీ, సో ద్రవాల ద్వారా కానీ మనిషి నుంచి మనిషికి వస్తుంది. వచ్చిన తర్వాత 15 రోజుల నుంచి 25 రోజుల మధ్యలో ఎప్పుడైనా బయటపడచ్చు. ఈరోజు మనకు మంప్స్ ఉన్నాయన మనం ఎదురుపడ్డాం, ఆయనతో కాసేపు గడిపినాం, చాలా క్లోజ్గా గడిపాము. మనకి ఎప్పుడు వస్తుంది అంటే 15 నుంచి 25 రోజుల లోపల ఎప్పుడైనా రావచ్చు. అది దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటి లక్షణాలు అంటే, ఫస్ట్ అన్ని వైరస్ జబ్బులకు ఒకటే లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ జ్వరం వస్తుంది మైల్డ్గా, సడన్గా జ్వరం వస్తుంది, సడన్గా హెడేక్ వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, మెల్లమెల్లగా ఇక్కడ ఉబ్బుతుంటాయి, ఇక్కడ మెల్లమెల్లగా నొప్పులు మొదలవుతాయి. అందులో ఒక సైడ్ రావచ్చు, తర్వాత ఇంకో సైడ్ రావచ్చు, ఒకళ్ళకి ఒక సైడ్ ఏమో కూడా ఉండొచ్చు. అది సో కొంతమందికి టెస్టికల్స్ కూడా ఉబ్బుతాయి, కొంతమందికి ప్యాంక్రియాస్ కూడా ఇన్వాల్వ్, కొంతమందికి బ్రెయిన్ ఉన్నటువంటి పైన పొరలు కూడా ఇన్వాల్వ్ అయితే చాలా చాలా రేర్ అది. సో ఇట్లా మిగతా ఆర్గాన్స్ కూడా కొన్ని ఇన్ఫ్లమేషన్కి గురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కువ 70% పైన సెలైవరీ గ్లాండ్సే ఇన్వాల్వ్ అవుతాయి చాలామందికి. అయితే ఇది 1-2 వారాల్లో దానంతట అది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైనటువంటి వైద్య చికిత్సలు కూడా దీనికి ఏమి ఉండవు. నొప్పులు ఉంటాయి కాబట్టి పారాసిటమాల్ వేసుకోవాలి. కొంతమందికి హీట్ బ్యాగ్స్ పెడితే బాగుంటుందా, ఐస్ ప్యాక్స్ పెడితే బాగుంటుందా, వాళ్ళ దాన్ని బట్టి ఏది పెడితే కంఫర్టబుల్గా ఉంటుందో అది పెట్టుకోవచ్చు. సో మెల్లగా అది తగ్గిపోతూ ఉంటుంది. జ్వరం కానీ వాటి కానీ ఆ పారాసిటమాల్ వేసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా జ్వరాలు తగ్గిపోతాయి. వేలల్లో ఒకళ్ళకి ఎన్సెఫలైటిస్ అనేటటువంటి ప్రమాదకరమైన జబ్బు కూడా రావచ్చు. సో ఇది కూడా ఇప్పుడు కేరళలో ఎక్కువగా వస్తుందని చెప్పి వింటున్నాం. మరి ఏంటి రావడానికి కారణాలు? దీనికి వ్యాక్సిన్ ఉంటుంది, చాలామందికి అందరికీ తెలుసు. MMR అనేటటువంటి వ్యాక్సిన్ ఉంటుంది. మీజిల్స్, మమ్స్, రుబెల్లా 3 కలిపి ఉంటాయి. కలిపి ఉంటే జనరల్గా సంవత్సరం నుంచి 15 నెలల లోపు పిల్లలకు వేస్తూ ఉంటారు. మీజిల్స్ సపరేట్గా 9 months పిల్లలకు కూడా వేస్తారు. మళ్ళీ MMR అనేది సంవత్సరం నుంచి మళ్ళీ 15 నెలల పిల్లల లోపల కూడా ఈ యొక్క MMR అనేటటువంటి వ్యాక్సిన్ వేస్తారు. మళ్ళీ ఇదే వ్యాక్సిన్ బూస్టరు 4 నుంచి 5 సంవత్సరాల మధ్యన కూడా వేస్తుంటారు. ఇప్పుడు ఓన్లీ సింగిల్ డోస్ తీసుకున్న వాళ్ళు చాలామంది మెల్లమెల్లగా వాళ్ళ ఇమ్యూనిటీ పడిపోవటం, దానివల్ల బహుశా ఇన్ని వైరల్ కేసులు వస్తున్నాయేమో, అంటే సెకండ్ బూస్టర్స్ వేసుకోకపోవటం వల్ల రావచ్చు. ఒకసారి మనకు ఒరిజినల్గా మంప్స్ వచ్చిందంటే జీవితాంతం దీంతో రక్షణ ఉంటుంది. చిన్నప్పుడు ఎవరికైనా ఆల్రెడీ వచ్చింది ఇక మంప్స్, మళ్ళీ జీవితాంతం రక్షణ ఉంటుంది, ఇక మళ్ళీ ఇంకోసారి రాదు. 2 సార్లు వేసుకునే వాళ్ళకు కూడా జనరల్గా రాదు, కానీ అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం అంతా, కానీ సివియారిటీ అంత ఉండదు. సో కాబట్టి వ్యాక్సిన్ యొక్క
కొంచెం డోసులు తీసుకోకపోవటం చాలామంది, కొంతమంది ఎంఎంఆర్ వ్యాక్సినే తీసుకోకపోవటం పిల్లలు, కొంతమంది తీసుకున్న సింగిల్ డోసే తీసుకోవటం, బూస్టర్ తీసుకోకపోవటం, తీసుకున్న వ్యాక్సిన్ యొక్క ఆ ఇమ్యూనిటీ కూడా మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా పడిపోవటం అనేది మిగతా పెద్దవాళ్ళల్లో కూడా ఈ ఏ వయసులోనే కనిపించవచ్చు, ముఖ్యంగా చిన్నవాళ్ళల్లోనే కనిపిస్తుంది. కాబట్టి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవటం వల్ల ఇది వస్తుందని చెప్పి ఇప్పుడు అందరూ దీని మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు, సో ఇమ్యూనిటీ పడిపోతుంది అందుకే వస్తుంది, సో దీని వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ శాతం మళ్ళీ ఎక్కువైతుంది, ఎప్పుడో వ్యాక్సిన్ తీసుకున్నారు బూస్టర్లు తీసుకోవట్లేదు అందుకే వస్తుందని చెప్పి అంటారు. కానీ సంవత్సరానికి అప్పుడప్పుడు సీజన్లో ఎండాకాలంలో ఇది వస్తూనే ఉంటాయి, కాకపోతే 2 కేసులు 3 కేసులు అక్కడక్కడ కనపడుతుంటాయి. ఇప్పుడేమో ఒకేసారి మరీ ఎక్కువ కనపడుతున్నాయి, 100 కేసులు ఒకే రోజు 200 కేసులు కనపడేసరికల్లా ఇది ఒక ఎపిడమిక్ ప్రపోర్షన్లోకి వెళ్ళిపోయింది. అట్లా కాకుండా ఒక కేరళలోనే కాకుండా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఒక ఎపిడమిక్ ప్రపోర్షన్లోకి వెళ్ళిపోతుంది. బట్ దీనివల్ల ప్రమాదమైన జబ్బు అయితే కాదు, భయపడే జబ్బు ఎంత మాత్రం కాదు. మనం వ్యాక్సిన్ వేసుకోవట్లేదని అర్థం. ఎండాకాలంలో ఎంతో కొంత మమ్స్ కేసెస్ వస్తూనే ఉంటాయి, ఇది ప్రత్యేకమైనది ఏం కాదు. సో దీన్ని కూడా హంగామా చేసేసి ఇదేదో పెద్ద జబ్బు అన్నట్టు కాదు. చాలా కొద్ది మందిలో ఎన్సెఫలైటిస్ అనేటటువంటి జబ్బు ఉంది, అది కొంచెం ప్రాణాంతకమైనటువంటి స్టేజ్. కాబట్టి చిన్నపిల్లలు, మీరు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఎంఎంఆర్ వ్యాక్సిన్ని 12 నెలల నుంచి 15 నెలల మధ్య ఉన్నప్పుడు వేయించుకోండి. 4 నుంచి 5 సంవత్సరాల మధ్య సెకండ్ బూస్టర్ కూడా తీసుకోండి. సో ఎవరైతే పెద్దవాళ్లకు ఏ వయసు వాళ్ళైనా ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో ప్రబలుతుంది అని తెలిసిన తర్వాత ఎవరికైతే చిన్నప్పుడు మమ్స్ రాలేదో వాళ్ళు ఆ వ్యాక్సిన్ తీసుకునేటటువంటి అవసరం ఉంది, అలాంటి వాళ్ళు ఆ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో ఇది మనకు మమ్స్ గవద బిళ్ళలు గురించి మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే, ఇది ప్రివెంటబుల్ డిసీజు, దీనికి వ్యాక్సిన్ ఉంది, ట్రీట్మెంట్ ఏం లేదు, సెల్ఫ్ లిమిటింగ్ డిసీజు, ఒక 10 రోజుల నుంచి 14 రోజుల మధ్య తగ్గిపోద్ది. 2 పక్క గదవ బిళ్ళలు సెలైవరీ గ్లాండ్స్, పారోటిడ్ గ్లాండ్స్ అంటాం, దానికి ఎక్కువగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 2 ఉబ్బుతాయి, కొంతమందికి చాలా టెన్స్గా ఉబ్బుద్ది, కొంతమందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. చాలా రేర్ కేసుల్లో సో హియరింగ్ లాస్ ఉంటుంది అంటారు, చాలా వెరీ రేర్ కేసుల్లో. సో ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే మనం యాంటీబయాటిక్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ లోపల నోరు క్లీన్ చేసుకోవటం అనేది అతి ముఖ్యమైనది. సో ప్రతిరోజు 4-5 సార్లు కొంచెం ఉప్పు నీళ్ళతో నోరు కడుక్కోవటం అనేది, గార్గిల్స్ అనేదే ఈ డిసీజ్కి ప్రధానమైంది. సో ఉప్పు నీళ్ళలో కొంచెం గోరెచ్చటి నీళ్ళలో సాల్ట్ వేసుకొని గార్గిల్స్ ఎలా అంటూ చేస్తూ ఉండాలి. ఒక 6 అవర్స్కి ఒకసారి చేసినాం అనుకోండి, ఒక 2 వారాల పాటు. సో అది సీరియస్ కాకుండా ఉంటుంది, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ అనేది తప్పకుండా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చిన్నపిల్లల్లో సడన్గా ఈడ గౌరవ బిళ్ళలు వచ్చి కింద టెస్టిస్ కనుక వాళ్ళకు నొప్పి అంటుంటే, సో అక్కడ కూడా అది ఎఫెక్ట్ అయిందని అర్థం. కడుపులు నొప్పి ఉంది, వాంతులు వస్తున్నాయి అంటే, సో ప్యాంక్రియాటైటిస్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తలనొప్పి ఉంది, తల పగిలిపోతుంది, నాకు ఎట్టెట్నో ఉన్నాయి, ఫిట్స్ ఉన్నాయి, కొంచెం రకరకాలు ఉన్నాయంటే ఎన్సెఫలైటిస్. ఇట్లా కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఈ జబ్బులో ఉన్నాయి. కాబట్టి ప్రివెంటబుల్ జబ్బు, భయపడాల్సిన అవసరం లేదు. ఎండాకాలంలో ఈ సీజన్లో మాత్రమే వస్తుంటుంది, సీజన్ పోయిన తర్వాత పోతుంది. సో ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోలేదో తక్షణం పిల్లలకు వ్యాక్సిన్ బూస్టర్లు వేయించండి. పెద్దవాళ్ళు ఎవరైనా రిస్క్లో ఉంటే, చిన్నప్పుడు మమ్స్ రానట్టయితే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, హైదరాబాద్.